చూస్తే విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి న్యాయం చేస్తామన్నారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్పించలేదన్నారు వెంకయ్య. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందని, ఆంధ్రప్రదేశ్పై ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన తెలిపారు. పోలవరానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందన్నారు. సుమారు 2,25,000 కోట్లు ప్రాజెక్టులు కొన్ని మంజూరైనవి, కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు, కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి. దీన్ని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. కొన్ని పాచిపోయిన లడ్డులని, నాకు డబ్బు లడ్డు ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు, డబ్బు పాచిపోదు నాకు తెలిసి. ఎవడన్నా దాచిపెట్టుండి వేరే రంగులో పెట్టుంటే అది దానికి ప్రమాదం ఉండేట్టుంది. నేను చంద్రబాబు నాయుడు అడిగాడు, పెద్ద నోట్లన్నీ రద్దు చేయండి అని. పాచిపోతాయి తర్వాత. ఎవరన్నా అలా అఫిషియల్గా కాకుండా అనఫిషియల్గా తీసుకునేవాడు ఎవరుంటే పాచిపోతాయి, వాళ్ళకి భయం ఉండొచ్చు సహజంగా. కానీ మేము ఇచ్చే డబ్బు అంతా పాచిపోదు, వైట్గా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ది కాబట్టి. దాన్ని ఉపయోగించుకుంటే అవి 2 లడ్లు అనుకోండి, దాన్ని ఏమన్నా అనుకోండి, ఏమన్నా పోల్చుకోండి, దాన్ని నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంత అభివృద్ధి బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇంత తక్కువ సమయంలో ఇవ్వలేదు. ఈ విషయం పైన చర్చించండి, విస్తృతంగా చర్చ జరగాల. 2 రకాలు ఉంది. ఒకటి, మాకు హోదా తప్పితే ఇంకేం వద్దు, మాకు ఐఐటి వద్దు, IIIT వద్దు, ISR వద్దు, ఎయిమ్స్ వద్దు, మాకు నేషనల్ హైవే వద్దు, మాకు పెట్రోలియం వద్దు, హోదా ఇచ్చేయండి చాలు. హోదా కావాలన్నా, లేకపోతే జనానికి మేలు చేసే విధంగా అభివృద్ధి పదంలో అన్ని కలుపుకొని పోవాలన్నా, దానికి మార్గం ఏంది? కేంద్రం నుంచి వచ్చేయాలా? రాష్ట్రంలో బీజేపీ వెళ్ళిపోతారు. తర్వాత ఏంది? కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు ముందుకు సాగడము కష్టము. ఏమాత్రము రాజకీయ పరిపాలన పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుంది. విశాఖపట్నం మధ్య అన్నీ కలిపి 52,000 కోట్లు పెట్రోలియం మినిస్ట్రీ శాంక్షన్ చేసింది. 65,000 కోట్లు జాతీయ రహదారులు, 52,000 కోట్ల నుంచి 55,000 కోట్లు పెట్రోలియం మినిస్ట్రీ. అలాగే రక్షణ సంస్థ నేవల్ ఎయిర్ స్టేషన్ నెట్ బొబ్బిలి 3,266 కోట్లు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం అది ఒక మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దానికి 650 కోట్లు. డిఆర్డిఓ మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ నాగాయలంక కృష్ణా జిల్లా రాబోతుంది, 1000 కోట్లు. అలాగే నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఎవల్యూషన్ సెంటర్ కర్నూలు 500 కోట్లు. కొక్కిరాల కొండ చిత్తూరులో మరి యొక్క ట్రైనింగ్ ఆఫ్ సెంట్రల్ ట్రూప్స్ ఒక 500 కోట్లు. ఓపెనింగ్ ఆఫ్ బిఎల్ నిమ్మకూరు మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ నైట్ విజన్ అండ్ ఆప్టిక్స్ సంస్థ మొన్న 27న శంకుస్థాపన చేయాల్సి ఉండింది. ఆ రోజు హెలికాప్టర్ దిగే అవకాశం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్లాల్సి ఉంది, వెళ్ళలేదు. నన్ను వెళ్ళమని చెప్పాడు రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గారు. దాన్ని తొందరలో చేస్తారు. ఆల్రెడీ దానికి అంత కావాల్సిన ల్యాండ్ సేకరించారు. మొత్తం 350 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం చేయాలనే ఉద్దేశంతో 1,93,000 కోట్లు, 1,93,000 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం 1,93,142 హౌసెస్ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కేటాయించాం. ఏదైతే ప్రత్యేక హోదా వల్ల లభిస్తుందో ఆ లాభాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కల్పించాల్సిందే అనేది మా యొక్క పట్టుదల. ఆ మార్గంలో ఆలోచించండి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ఆలోచించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించిన తర్వాత దానికి ప్రత్యేక మార్గం ఏంటంటే, ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఒక 3,000-3,500 కోట్లు సంవత్సరానికి వచ్చేట్టుంటే అది కానీ దానికి మించిన విధంగా కానీ కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలా. కేంద్రం దగ్గర కూడా నిధులు చాలా టైట్గా ఉన్నాయి, అందరికీ కూడా తెలుసు. సో దానికని విదేశ రుణం తీసుకొని ఆ విదేశ రుణాన్ని రాష్ట్రానికి ఇచ్చి ఆ డబ్బును తిరిగి కట్టేదానికి రాష్ట్రం కాకుండా కేంద్రమే కట్టాలని నిర్ణయం. అది మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు స్వయంగా శ్రద్ధ తీసుకొని, ప్రధానమంత్రి, నేను, ఆర్థిక మంత్రి అందరం మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు దీన్ని నీతి ఆయోగ్కి నివేదించాడు. నీతి ఆయోగ్ చర్చలు జరిపినాం. నేను 3 సార్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ని, మెంబర్లను ఇంటికి పిలిపించి మాట్లాడాను. అందరికీ తెలిసిన బహిరంగ సత్యం అది. 35 మంది కేంద్ర మంత్రులను సమావేశపరిచేది ప్రధానమంత్రి నా మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను చేస్తుంటే వాటిని అనుమతించారు. 35 మంది మంత్రులను పిలిచి చట్టాన్నంతా చదివి వినిపించి ఏ మంత్రి కింద ఏ విషయం ఉంది దీన్ని మీరు పరిశీలించి తొందరగా చర్య తీసుకోమని కోరాను నేను. అయితే వెంకయ్యనాయుడు ప్రజలు తప్పుదారి పట్టిస్తూ దొరికిపోతున్నారని మాజీ